సీఎం చంద్రబాబుపై మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి విమర్శలు చేశారు. దేశంలో ఏ రాష్ట్రంలో ప్రభుత్వ మెడికల్ కాలేజీలను ప్రైవేటీకరణ చేశారో చెప్పాలని ఆయన చంద్రబాబుకు సవాల్ విసిరారు. ప్రభుత్వ మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణ వెనుక చంద్రబాబు స్వార్థం ఉందని ఆరోపించారు. దేశంలో ఎక్కడైనా ప్రభుత్వ మెడికల్ కాలేజీలను ప్రైవేటీకరణ చేశారా అని ప్రశ్నించారు. చంద్రబాబు నాయుడు మాత్రం తాను పట్టిన కుందేలకు మూడే కాళ్ళు అన్నట్టుగా మొండిగా మూర్ఖంగా ఈరోజు ఏదైతే నియంత వైఖరిని అవలంబిస్తూ మెడికల్ కళాశాల ప్రైవేటీకరణ జరిగి తీరాల్సిందే అన్నట్టుగా వ్యవహరించడం అనేటువంటిది ఇది ప్రజలందరూ కూడా ఈరోజు తప్పుపట్టేటువంటి పరిస్థితి. చంద్రబాబు నాయుడు ప్రజలు ఒక పక్క అయ్యా ప్రైవేటీకరణ వద్దు, ప్రైవేటీకరణ చేయవద్దు, ప్రభుత్వమే మెడికల్ కళాశాలను నిర్వహించాలి అని చెబుతున్నా స్వచ్ఛందంగా అన్ని పార్టీలకు సంబంధించినటువంటి వ్యక్తులు, అన్ని పార్టీలకు సంబంధించినటువంటి సానుభూతి పరులైనటువంటి కుటుంబాలకు కూడా మెడికల్ కళాశాల ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తూ ఈరోజు ఒక పక్క కనిపిస్తున్నా మాట్లాడే వాళ్ళ మీద, మాట్లాడేటువంటి ప్రజల మీద కక్ష పెంచుకున్నట్టుగా చంద్రబాబు నాయుడు వ్యవహరిస్తున్నాడు తప్ప దీనిలో వాస్తవం ఏమిటి అనేటువంటిది పునరాలోచన చేయాలన్నటువంటి కనీస పరిజ్ఞానం కూడా ఈరోజు ఆ విధంగా ఆలోచన చేసేటువంటి దిశగా కూడా చంద్రబాబు నాయుడు లేకపోవడం అనేటువంటిది ఇది నిజంగా దురదృష్టకరం, దుర్మార్గం అనేటువంటి విషయం.